పీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ అప్పల కామేష్. నేడు జగనన్న తోడు డబ్బులు జమ. చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, చేతి వృత్తుల వారికి జగనన్న తోడు 11 నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజుని విడుదల చేశారు. 3.95 లక్షల మంది ఖాతాల్లో 417 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు జమ చేయనున్నారు. కొత్త లబ్ధిదారులకు 10,000, పాత లబ్ధిదారులకు 11,000, 12,000, 13,000 చొప్పున అందిస్తారు. 5.81 లక్షల మందికి 13.64 కోట్ల వడ్డీ రీఎంబర్స్మెంట్ని జమ చేయడం జరుగుతుంది. ఐన్స్టీన్ ప్రోబ్ను ప్రయోగించిన చైనా. అంతరిక్షంలో తరచుగా సంభవించే పేలుళ్ల వంటి సంఘటనల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఐన్స్టీన్ ప్రోబ్ అనే ఖగోళ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది కమలం పువ్వు ఆకారంలో ఉండడం విశేషం. సిచువాన్ ప్రావిన్స్లో షీచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఐన్స్టీన్ ప్రోబ్తో కూడిన లాంగ్ మార్చ్ 2C రాకెట్ మంగళవారం మధ్యాహ్నం 3:03 విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. లాబ్స్టర్ అనే సముద్రపు జీవి కంటి నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి చేసిన ఎక్స్రే డిటెక్షన్ టెక్నాలజీతో ఈ ఉపగ్రహం పనిచేస్తుంది. ఇది పూర్తిగా విచ్చుకున్న కమలం ఆకృతిలో ఉంది. చైనా ఉపగ్రహ ప్రయోగంపై తప్పుడు అనువాదంతో తైవాన్లో తీవ్ర భయాందోళనకు దారితీసింది. చైనా భారీ క్షిపణిని ప్రయోగించిందంటూ రక్షణ శాఖ మెసేజ్లు పంపడంతో జనాలు బెంబేలెత్తిపోయారు. తర్వాత అలాంటిది ఏమీ లేదంటూ స్పష్టత ఇవ్వడంతో ప్రజలంతా కూడా హాయిగా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. వచ్చే 4 ఏళ్లలో 2027-2028 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల పైగా జీడీపీతో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి జీడీపీ 30 లక్షల కోట్ల డాలర్లకు చేరుకో ఉందని, తద్వారా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. బుధవారం నాడు ప్రారంభమైన వైబ్రెంట్ గుజరాత్ సదస్ 2024లో నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్ 3.4 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ మొదటి 4 స్థానాల్లో ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి కానున్న ఈ అమృత కాలంలో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ వంటి నవతరం పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు FDI సంబంధించి మోదీ ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన మార్పులతో గడిచిన 9 ఏళ్ల 6 నెలల్లో దేశంలో 59,500 కోట్ల డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు. అభివృద్ధి చెందిన భారత్ కేవలం కల కాదని, సుసాధ్యమేనని నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం అన్నారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అన్నారు. దేశంలో భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ సర్వేగంగా జరుగుతున్నదని, మిగతా వర్ధమాన దేశాల కంటే భారత్ మెరుగైన పనితీరు కనిపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఆఖరికల్లా ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆ డాక్యుమెంట్ని విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కృష్ణా జల విద్యుత్ కేంద్రాలపై ఏపీ పిటిషన్ వాయిదా. కృష్ణా నదిపై ఉన్న జల్ విద్యుత్ కేంద్రాలను కూడా KRMB పరిధిలోకి తేవాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదా వేసింది. మధ్యంతర ఉపశమనం కోరుతూ ఏపీ ప్రభుత్వం 2021లో దాఖలు చేసిన ఈ పిటిషన్ జస్టిస్ అభయ్ S. ఓకా, జస్టిస్ ఉజల్ బుయానులతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. విచారణ 3 వారాలకు వాయిదా వేయాలని తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది CS వైద్యనాథన్ ధర్మాసనాన్ని కోరారు. దీనికి అభ్యంతరం లేదని ఏపీ న్యాయవాది ధర్మాసనానికి తెలపడం జరిగింది. అనంతరం ఫిబ్రవరి 13న విచారణ వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.